రా రా 10 సార్లు రా 10 సార్లు రా 10 మందిని తీసుకొని రా 10 మందిని తీసుకొని రా 10 కేజీలు కేక్ తీసుకురా 10 కేజీలు కేక్ తీసుకురా 10 కేజీల కేక్ తేవద్దు 10 కేజీలు కేక్ తీసుకురా 10 కేజీల కేక్ 10 రోజులైనా పర్వాలేదు తీసుకురా 10 రోజులైనా పర్లేదు తీసుకురా నేను తింటా భార్గవ్ గారు తింటారు ఓకే నెక్స్ట్ ఫార్వర్డ్ చేయి. మీ పేరేంటండి? హిమబిందు. కాదు, మీ ముక్కుకే ఒకలా ఉంది, మూత అంతా ఒకలా ఉంది. నాకు ఒక డౌట్ వచ్చింది, హిమబిందు గారు నోటితో తిన్నారా ముక్కుతో తిన్నారా అని. భానుమతి ఒక్కటే పీస్. భానుమతి ఒకటే పీస్. హైబ్రిడ్ పిల్ల. ఎలాంటి కేక్ అయినా తింటది. 5 డేస్ పాతదైనా పర్వాలేదు. 10 డేస్ పాతదైనా పర్వాలేదు. ఏం పేరండి? సారిక. సో జీవితంలో ఎప్పుడైనా అనుకున్నారా ఇలా ముక్కు మూత్తో కలిపి కేక్ తింటానని? ఎప్పుడు అనుకోలేను, ఇప్పుడే ఫస్ట్ టైం తిన్నాను. డైలాగ్ కేక్ కదా అని పంపిస్తే తినకుండా ఉంటానా? కేక్ అని పంపిస్తే కాదు కేక్ కదా అని పంపిస్తే కేక్ అని పంపిస్తే టేక్ 20 కేక్ కదా అని పంపిస్తే కేక్ అని పంపిస్తే కేక్ కదా అని పంపిస్తే కేక్ కదా అని పంపిస్తే తినకుండా ఉంటానా? తినకుండా ఉండానా? నాకేస్తా. నెక్స్ట్ ఇచ్చే పేరేంటి? సంధ్యారాణి. ఆ కేక్ చేత్తో పట్టుకో. అమ్మ తోడు. ఒక్కటే కాదు అన్ని కేకులు నాకేస్తా. కానీ నాకు ఎప్పుడు వద్దు. అబ్బా ఏమి చెప్పినావి? ఎలా చెప్పు, అన్ని కేకులు నాకేస్తా. అమ్మ అన్యాయం. అమ్మ తోడు అన్ని కేకులు నాకేస్తా. అన్ని కేకులు నాకేస్తా. అలా అంటారా? అందరూ ఇరగదీసి కుమ్మేసి నాకేశారు. అండ్ ఈ రోజు శివంగిగా నిలిచింది దివ్య. గట్టిగా చెప్పట్లో. అలాగే మేం కూడా ఏం తక్కువ లేదు, బాగా తిన్నాము అని మిగతా వాళ్ళు కూడా ఇరగదీశారు. చూసారా, కేకులు చూస్తే మీకే అర్థం అవుతుంది. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. భామలు సత్యభామల్లో తర్వాతి రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు అశ్విని గారు. సో ఏదో చెప్పాలని వచ్చారు, ఇది మన ఫ్యామిలీ కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు 2011లో మ్యారేజ్ అయింది. తర్వాత 5 months కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. మా 3 తరాల నుంచి మా ఇంట్లో ఆడపిల్లలు లేరు. ఇక్కడ అత్తవారి ఫ్యామిలీలో చాలా సంతోషంగా ఉన్నారు. అత్తవారింట్లో అందరు చాలా బాగా చూసుకున్నారు. నాకు ఏ టైంలో ఏం కావాలన్నది నేను అసలు అనుకోలేదు. వాళ్ళే ముందర తెచ్చి పెడుతుండే అసలు. తర్వాత ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, చాలా బాగుంది అని చెప్పింది. 20 days తర్వాత అంటే సడన్ గా వెళ్లే వరకంటే పాప లోపల చనిపోయింది అని చెప్పిండ్రు. ఇంట్లో చాలా బాధపడ్డారు. ఇప్పటికీ మేము దాన్ని మర్చిపోలేకపోతున్నాము. అమ్మ మనసు అంటే అది ఎంత చిన్న పిల్లైనా మిస్ అయింది అంటే తట్టుకోలేదు. అమ్మ అంటే అంత దేవుళ్ళ ఉంటారు కాబట్టి. సో మీ పాప మిస్ అయిన విషయంలో మీరెంత బాధపడ్డారో మీ హస్బెండ్ కూడా అంతే బాధపడుతుంటారు. అండ్ పర్టికులర్ గా ఎన్నో తరాలుగా ఒక పాప కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఎవరిని ఓదార్చలేని సంఘటన. పాప అనే వరకంటే ఇంకా చాలా బాధపడ్డారు. 3 తరాల నుంచి లేక ఒకసారి ఇట్లా వినే వరకంటే చాలా బాధపడ్డారు. షాక్ అయిపోయింది. సో ఇప్పుడు ఎంతమంది పిల్లలు మీకు? ఇప్పుడు బాబు. సో పాప ఉండుంటే ఇంకా హ్యాపీగా ఉండేది. ఆ లోటు మాకు ఇప్పటికీ ఉండిపోయింది. కడుపు కోత అనేది జీవితాంతం ఉంటుంది. సో ఆ బాధను ఎవరు తీర్చలేరు. మీరైతే స్ట్రాంగ్ గా ఉండాలి. సో బాబు ఉన్నాడు, తను మంచి పొజిషన్ కి తీసుకెళ్ళాలి. సో మీరు
డల్ అయితే మీ హస్బెండ్ డల్ అవుతూ ఉంటారు, సో గుర్తొచ్చినప్పుడల్లా. ఫోటో తీసారు కానీ నాకు చూపించలేదు, అసలు ఉందని కూడా చెప్పలేదు నాకు. పుట్టింటికి వచ్చినట్టు మన జెమిని కుటుంబానికి వచ్చారు, సో మీరు ఇంటికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు.